మనం చూసుకున్నట్లయితే భారీగా మరణాలు. అవును. ఏపీలో భారీగా మరణాలైతే సంభవిస్తున్నాయి. డయేరియాతో వరుసగా చనిపోతూ ఉన్నారన్నమాట హాస్పిటల్స్‌లోని. సో, 6 అయితే చనిపోవడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో నలుగురు చనిపోయారు. నంద్యాల జిల్లాలో ఒకరు చనిపోయారు. కాకినాడ జిల్లాలో మరొకరైతే చనిపోవడం అయితే జరిగింది. 3 చోట్ల 85 మందికి పైగా బాధితులైతే హాస్పిటల్‌లో జాయిన్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో, మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో డయేరియా విజృంభిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గంపేట జగ్గయ్యపేట మండలంలో డయేరియా బారిన పడి నలుగురు, నంద్యాల జిల్లాలో ఒకరు, కాకినాడ జిల్లాలో మరొకరు మృత్యువాత పడ్డారు. 3 జిల్లాల్లో 85 మందికి పైగా బాధితులైతే హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఉన్నారు. సో, మొత్తం మీద చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ 3 జిల్లాలనైతే వణికిస్తోందనమాట డయేరియా. దీనికి సంబంధించి అదుపైతే చేయాలి అధికారులు. ఎందుకంటే సీజన్ మారినప్పుడు ఇటువంటి వ్యాధులు సంభవించడం కామనే. కాకపోతే ఈసారి బాగా ఎక్కువగా ఉందనమాట. ఎందుకనేది చూసుకున్నట్లయితే నీటిలో ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు. నీటి ద్వారానే ఇవైతే వ్యాపిస్తూ ఉంటాయి కాబట్టి, సో, వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఇటీవలే దీనికి సంబంధించి సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఏంటనేదిని. సో, దీన్నైతే తగ్గించాలన్నమాట. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన జిల్లాలకు కూడా ఇదైతే వ్యాధి వ్యాపించే అవకాశాలైతే ఉన్నాయి. సో, ప్రజలందరూ అలర్ట్‌గా ఉండండి. వాటర్ అయితే మరగబెట్టుకొని అయితే తాగాలని చెప్పేసి చెప్తున్నారు. సో, ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానెల్ సబ్స్క్రైబ్